హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యానిమేటెడ్ వైరల్ వీడియోస్ ఉపయోగించి డబ్బులు ఎలా సంపాదించాలో అయితే నేర్చుకుందాం. ఇప్పుడైతే ఈ వీడియో చూస్తున్నారు కదా, ఈ వీడియోకి అయితే 5,78,000 లైక్స్ అయితే వచ్చాయి. అది ఛానల్ని ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఛానల్లో దాదాపు 1,12,000 మంది అయితే ఉన్నారు. జస్ట్ 73 వీడియోస్. మనం వీడియోస్ చూసుకున్నట్టయితే జస్ట్ ఒక వీడియో అయితేనే చేశాడు. అన్ని షార్ట్స్తోనే 1,12,000 మంది అయితే వచ్చారు. ఇలాంటి వీడియోస్ మీరు కూడా చేయాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే నేర్చుకుందాం. ఇదైతే పెయిడ్ కోర్స్, అందుకే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మీరు ఒక స్టోరీ అయితే క్రియేట్ చేయండి మీ ఓన్గా, లేదంటే ఏదైనా బుక్స్లోంచి తీసుకొని ఒక స్టోరీ అయితే మీరు రాయడమైనా లేకపోతే చాట్‌జీపీటీని అడిగి ఒక స్టోరీ అయితే రెడీ చేసుకోండి. ఇప్పుడు ఆ స్టోరీని నేనైతే ఒక రిఫరెన్స్ స్టోరీ అయితే తీసుకున్నా. ఇప్పుడు నేనైతే ఇక్కడ కింద ఒక రిఫరెన్స్ స్టోరీ అయితే తీసుకున్నా. దీన్ని అయితే కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకొని జస్ట్ చాట్‌జీపీటీకి అయితే ఇచ్చాను. ఇప్పుడు గివ్ మీ క్యారెక్టర్స్ స్టోరీ అని ఇచ్చా. ఇది ఇవ్వగానే ఆ స్టోరీలో ఉన్న ఒక క్యారెక్టర్ గురించి అయితే చెప్పేస్తుంది. ఓకే, 4 క్యారెక్టర్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఈ క్యారెక్టర్స్లో క్యాట్ అనేది మెనీ టైమ్స్ వస్తుంది కాబట్టి అదైతే మనం చూసుకోవాలి. అండ్ 2 పీపుల్స్ అనేవాళ్ళు 2 టైమ్స్ వస్తారు. ఇవన్నీ మనకు అనవసరం. ఇక థర్డ్ది ఫోర్త్ది అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే క్యారెక్టర్స్ అన్నీ సపరేట్గా అయితే ఇచ్చేసింది. ఇప్పుడైతే నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రాంప్ట్స్ అనేవి ఇస్తాను. ఆ ప్రాంప్ట్స్ అయితే దీంట్లో జస్ట్ పేస్ట్ చేసేయండి. ఫస్ట్ వచ్చేప్పటికి ఈ ప్రాంప్ట్ని అయితే కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకొని కాపీ చేసేసి దీంట్లో అయితే పేస్ట్ చేస్తాను. ఇప్పుడు స్టోరీ ఏదైనా ఇవ్వండి. క్యాట్ స్టోరీ అనేది ఇస్తున్నా. సారీ, మనమైతే ఏం తీసుకున్నాం, జస్ట్ అదే క్యాట్ స్టోరీ అనేది ఇచ్చా. ఎక్కడైతే చిన్న ఉంది చూసుకోండి. మన స్టైల్ వచ్చేవాడికి 3D క్యాట్ స్టోరీ నుంచి అండ్ స్టోరీ అనేది మనం అయితే పైన ఏం తీసుకున్నాం అదైతే ఇచ్చేద్దాం. మనం జస్ట్ దీన్ని కాపీ పేస్ట్ అయితే చేసేద్దాం. అక్కడ సారీ కాపీ స్టోరీ ఈజ్ పేస్ట్. ఓకే, ఇదైతే ఇప్పుడు జనరేట్ చేద్దాం. ఇదైతే ఇప్పుడు డీటెయిల్గా అయితే మనకి ఈచ్ సీన్ అయితే వస్తుంది. సీన్ 1కి వచ్చేప్పటికి వీడియో ప్రాంప్ట్ మెయిన్ ప్రాంప్ట్ అయితే ఇచ్చింది. సీన్ 2కి సీన్ 3, సీన్ 4, సీన్ 5, సీన్ 6, సీన్ 7, సీన్ 8కి అయితే ఇచ్చేసింది. ఇప్పుడు మనం చూసుకుంటే ప్రతి చోట క్యారెక్టర్ కన్సిస్టెన్సీ ఉండాలి కాబట్టి మనం అంతకుముందు అయితే తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇదైతే వాడాలి. ఇప్పుడు ఇంకో ప్రాంప్ట్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు, దాన్ని బట్టి అయితే మీరు చేయండి. ఇన్ ఎనీ సీన్ ఇదైతే కాపీ చేసుకొని జస్ట్ ఇక్కడ పేస్ట్ చేయండి. నేమ్ ఆఫ్ ద క్యారెక్టర్ అంటే మనకి ఇక్కడ క్యాట్ కదా, పూర్ క్యాట్ ఎన్ని టైమ్స్ అయితే ఆపర్ అవుతుందో అప్పుడు మనం పైన వచ్చిన ప్రాంప్ట్ అయితే ఇచ్చేద్దాం. ఓకే, పైన మనం తీసుకున్న ప్రాంప్ట్ వచ్చేప్పటికి ఇంకోండి, ఇక్కడ వచ్చిన ప్రాంప్ట్ అయితే నేను ఇచ్చేస్తున్నా. కాపీ అండ్ పేస్ట్ ఇదైతే వచ్చింది. అండ్ ఇన్ ఎనీ సీన్ మనకైతే 2 కావాలి. ఇంకొకటి ఇన్ ఎనీ సీన్ 2 పీపుల్ అయితే లాఫ్ చేశారు కదా, వాళ్ళైతే ఇచ్చేద్దాం. పూర్ క్యాట్ 2 పీపుల్ యాపర్ అని అదైతే ఇచ్చేస్తాను. కాపీ జస్ట్ పేస్ట్
Now give me image prompts and వీడియో ప్రాంప్ట్స్ అనేది ఇచ్చేస్తున్నాం. ఇప్పుడైతే ఇది మనకైతే జనరేట్ చేసేసింది. సీన్ 1కి, సీన్ 2, సీన్ 3, సీన్ 4 మొత్తానికి అయితే వచ్చేసాయి. సీన్ 8 వరకు చూసారు. వీడియో ప్రాంప్ట్ సపరేట్, ఇమేజ్ ప్రాంప్ట్ అయితే సపరేట్ అయితే వచ్చేసాయి. జస్ట్ అయితే మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తున్నాం. ఇప్పుడు ఇమేజ్ ప్రాంప్ట్ అయితే మనం ఎక్కడ ఉపయోగించాలి. ఫస్ట్ అయితే మనం ఇమేజ్ ప్రాంప్ట్స్ అనేది తీసుకుందాం. నేను ఒక ఇమేజ్ ప్రాంప్ట్ అయితే చెప్తాను. మీరు నెక్స్ట్ అయితే మీరు చూసుకోండి. ఫస్ట్ ఒక ఇమేజ్ ప్రాంప్ట్ని ఇది మొబైల్లో కాబట్టి కొంచెం టఫ్ అవుతుంది. మీరు పీసీలో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇమేజ్ ఒక ప్రాంప్ట్ అయితే చేశాను. పిక్లమనే కొద్ది వద్దాం. దీంట్లో అయితే వీ కెన్ జనరేట్ ప్రాంప్ట్ ఇమేజెస్ అయితే మనం జనరేట్ అయితే అయిపోండి. ఇప్పుడు క్రియేట్ బటన్ మీద నొక్కండి. మనకి షార్ట్గా వీడియోకి అయితే చూసుకోండి. ఇప్పుడైతే మీకు డెమో కాబట్టి ఐ విల్ జనరేట్ వన్. జస్ట్ నేనైతే ఒక ఇమేజ్ని అయితే జనరేట్ చేద్దాం అనుకుంటున్నా. ఇదైతే జనరేట్ అయిపోయింది, చూద్దాం. ఎస్, ఇది చూసుకోవచ్చు. ఇలా అయితే జనరేట్ చేసింది. నేను అంతకుముందు జనరేట్ చేసిన అయితే చూపిస్తా. ఇంకోండి, ఇదేదో జస్ట్ డెమో కోసం అయితే జనరేట్ చేసా. ఇలా అయితే మీరు మార్పులు చేసుకొని డైరెక్ట్గా అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇది మీకు నచ్చకపోతే కొంచెం మార్చి. ఓకే, జస్ట్ అయితే ఇలా ఇమేజ్ వచ్చిన తర్వాత ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఇంకో వెబ్సైట్ అయితే చెప్తాను మీకు. హెలియో AI. దీంట్లో ఇమేజ్ టు వీడియో, దీని కూడా జస్ట్ సైన్ ఇన్ అయిపోయి మీరైతే ఇమేజ్ టు వీడియో అయితే చేసుకోవచ్చు. అదైతే మీరు చేసేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకొంచెం డీటెయిల్గా చేద్దాం. ఇప్పుడైతే ఎగ్జామ్స్ ఉన్నాయి.